ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాతయ్య గారు, అమ్మా పల్లవి వచ్చావా? ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది? ఎవరు లేరా తాతగారు? ఎక్కడికి వెళ్ళారు? తాత నేను తప్ప ఎవ్వరూ లేరు. అవునా, ఎక్కడికి వెళ్ళారు? వైష్ణవి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిందమ్మా. గుండమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదమ్మా. అక్షిత కూడా లేదు. పిన్నితో అయితే కలిసి వెళ్ళలేదు. ఈవిడ గారు ఒక్కతే ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అదిగో అక్షిత్ వచ్చేసింది. అమ్మా అక్షిత, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకన్నీ చెప్పాలా? అదే తాతయ్య, ఫ్రెండ్ ఫోన్ చేస్తే కలవడానికి వెళ్ళాను. తాతయ్య గారు, మీకేమైనా కాఫీ పెట్టమంటారా? నాకు కాఫీ వద్దమ్మా, ఎండగా ఉంది కదా, కాస్త చల్లగా మజ్జిగివ్వమ్మా. అలాగే. అదిగో వచ్చేస్తున్నారు అమ్మ వాళ్ళు. అమ్మా గుండమ్మా, ఆది నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నారమ్మా? ఒక పని మీద వెళ్ళాం మావయ్య. పెద్దమ్మా, వెళ్ళిన పని అవ్వలేదా? ఇద్దరు డల్గా ఉన్నారు. ఆది, ఏమైందిరా? నా కోడలెళ్తే వెళ్ళిన పని అవ్వకపోవడం ఏమిట్రా? సరే అమ్మా, ఎండని పడొచ్చారు, మజ్జిగ తీసుకొస్తాను. పల్లవి పేరెంట్స్ని కలిసే వరకు పల్లవి వాళ్ళ సొంత కూతురు అయి ఉంటుంది అనుకున్నాము. కానీ అంత మన అపోహ అయిపోయింది. లేదండి, నాకు ఇంకా నమ్మకం పోలేదు. అంటే పల్లవి వాళ్ళ కన్న కూతురా అని అడిగితే తన కూతురని చెప్పారు కదా. చెప్పారండి, కానీ తడబడుతూ చెప్తున్నారు. పల్లవి వాళ్ళ సొంత కూతురు అయ్యుంటే తను మీ కూతురేనా అని అడగగానే అవును అని చెప్తే సరిపోయేది కదండి. అంత తడబాటెందుకు? అంతలా కంగారు దేనికండి? లేదు గుండమ్మ, ఒకటి ఊహించుకొని వెళ్ళాం కదా, మనకది కాదు అనేసరికి అనుమానంలాగా అనిపిస్తుంది అంతే. ఇక దాని గురించి వదిలేసి మమ్మీ మమ్మీ వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ముందులరా చెప్తాను, రా. మమ్మీ, ఏంటి మమ్మీ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ గుండమ్మ వాళ్ళు పల్లవి పేరెంట్స్ తో పల్లవి ఎవరు బిడ్డో కనుక్కోడానికని బయలుదేరారు. వాళ్ళని నేను ఆపలేకపోయాను. నువ్వేమైనా చేస్తావేమోనని చూస్తే నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ పల్లవి పేరెంట్స్ ఎక్కడ వాళ్ళ కూతురు కాదు అని నిజం చెప్పేస్తారేమో అని, నిజమేంటో గుండమ్మకి తెలిసిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డాను మమ్మీ. కానీ లక్కీగా వాళ్ళు నిజం చెప్పలేదు. భయంతో చెప్పలేదు.
నిజం చెప్తే ఆ పల్లవి చస్తుందన్న భయంతో నిజం చెప్పలేదు. ఏంటి మమ్మీ నువ్వంటుంది? నా ఫోన్ కలవకపోయినా నువ్వు చేసిన తెలివైన పని ఏంటంటే నాకు మెసేజ్ చేయటం. ఆ మెసేజ్ చూసిన వెంటనే నేను ఆ పల్లవి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. అబ్బా రావే తొందరగా. వస్తున్నాను కదయ్యా, ఎందుకంత కంగారు? పద. పద. ఏమయ్యా, అమ్మా మీరు మీతో మాట్లాడాలి. ఏంటి, గుండమ్మ ఫోన్ చేస్తే ఏదో మాట్లాడాలని వెళ్తున్నట్టున్నారు? అవునమ్మా. తను ఏ వడగాలని మిమ్మల్ని కలుస్తుందో అది మీకు తెలుసా? పల్లవి మీ కన్న కూతురు కాదు కదా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏయ్, నాటకాలొద్దు. పల్లవి మీరు పెంచుకున్న కూతురన్న విషయం నాకు తెలుసు. మీకు తెలియని నిజమేంటంటే మీ దగ్గర మీ కూతురుగా పెరుగుతున్న కూతురు ఆ గుండమ్మ కన్న కూతురు. ఏంటమ్మా నువ్వు అనేది? మా పల్లవి ఆ తల్లి కూతురా? ఏవే చూసావా, రక్త సంబంధమే. ఆ గుండమ్మ గారిని చూసినప్పుడల్లా మనమ్మ ఏమనేదే? అమ్మా అచ్చం నిన్ను చూసినట్టే అనిపిస్తుంది, అమ్మాని పిలుస్తుంటే అమ్మని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది అంది కదే. అవునయ్యా, అవును. మన బిడ్డ ఆ దేవత కూతురు. అంత మంచి తల్లికి బిడ్డను దూరం చేసి అంత పెద్ద కష్టం ఇచ్చాడేంటయ్యా ఆ దేవుడు. ఏంటి తెగ ఆనందపడిపోతున్నారు? కష్టాలు ఆ గుండమ్మకి కాదు, నేను చెప్పినట్టు చెయ్యకపోతే మీకు మొదలవుతాయి కష్టాలు. గుండమ్మ అడిగినా పల్లవి మీ కూతురే అని చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.